ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. మరి పరిశుద్ధ గ్రంథం మొత్తములో మరి మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నీకు విశ్వాసము లేదు అని ఇక్కడ స్ట్రైట్గా దేవుడు మరి యేసుక్రీస్తు మరి తెలియజేస్తా ఉన్నాడు. విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు. అందుకనే మరి ఆయన ఏమంటున్నాడు, నమ్ముట నీ వలనైతే, అంటే ఆ విశ్వాసమును సంపాదించుకున్నట్లయితే, ఆ నమ్మకమును కలిగి ఉన్నట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వానితో చెప్పాను. హల్లెలూయా. తర్వాత వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, ఏమన్నానమ్మా, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి దేవుడు మన కొరకు మరి సిద్ధపరిచి పెట్టాడు కదా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు నమ్మగలిగితే, మనుషులకు అసాధ్యము, ఇది దేవునికి సాధ్యమని మనము ప్రార్థన చేస్తాం, దేవా నీకే సాధ్యమని. నీలో విశ్వాసము లేకపోతే ఇది సాధ్యము కాదండి. దేవునికి సాధ్యమే. దేవుడు నీ జీవితంలో సాధ్యపరచాలి అంటే నీ విశ్వాసము గొప్పదై ఉండాలి. నువ్వు దేవునికి లోబడిన వ్యక్తివై ఉండాలి. దేవుని మాట వినే వ్యక్తివై ఉండాలి. ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఉండాలి. ఇందాక మనము సామెతలు 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు మరి అక్కడ మనం చూసినటువంటి మాటలు, మనం ఆయనకు లోబడాలా. ఆయన మాటలను మనము జాగ్రత్తగా మనం అనుసరించాలి. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని స్పెషల్గా మారుస్తాడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు, నష్టాలు, బాధలు మరి ఎన్ని ఉన్నా అందులో నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీరు ఎన్నో రకాల సమస్యలతో మీరు బంధించబడి ఉండొచ్చు. ఎంతో కాలంగా కొంతమంది పుట్టుక నుండే ఆ దరిద్రంలో, ఆ వ్యాధిలో, ఆ సమస్యలో మూలుగుతూ ఉండొచ్చు. అయితే ఈరోజు సమయం వచ్చింది, దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చే సమయం వచ్చింది. ఇది దేవుడు చేయగలడు నీ జీవితంలో. నువ్వు నమ్ముట నీ వలనైతే మరి దేవుడు తప్పకుండా ఈ గొప్ప కార్యము చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి రోజులు నువ్వు గడిపి ఉండొచ్చు. చాలాసార్లు నీవు ఆ దినములను జ్ఞాపకము చేసుకొని కూడా నిద్రలేని రాత్రులు గడిపి ఉండొచ్చు. ఆ పరిస్థితులు, ఆ గొడవలు, నీకు జరిగినటువంటి అన్యాయం, నీ జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాలు మరి ఎన్నో నీ జీవితంలో అవి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నువ్వు భయపడిపోతావు, వణికిపోతావు. కానీ ఈరోజు దేవుడు నీ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఇక ఎన్నడూ నువ్వు జ్ఞాపకము చేసుకోకుండా అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇక జీవితంలో ఎన్నడూ కూడా ఆ భయం అనేది నువ్వు చూడకుండా, నీ జీవితంలో ఆ భయాన్ని నువ్వు పొందకుండా దేవుడు నిన్ను అద్భుతమైన మేలుతో ముందుకు తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. అద్భుతమైన కార్యము నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. నీ ఉద్యోగంలో వచ్చినటువంటి సమస్య కావచ్చు, నీ శరీరంలో వచ్చిన సమస్య కావచ్చు, నువ్వు పని చేయలేకపోతుండొచ్చు, నువ్వు అది సాధ్యము కాదు, నువ్వు సాధ్యపరచుకోలేకపోతున్నావు. అయినప్పటికీ దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టి సాధ్యపరుస్తాడు. దేవుడు
నీ కుటుంబాన్ని పోషించుకునే మార్గాలు ఎన్నో నీకున్నా నువ్వు ఆ యొక్క మార్గములో నువ్వు వెళ్ళలేకపోతా ఉన్నావు. సాతాను నిన్ను కృంగదీస్తున్నాడు, సాతాను నిన్ను పడద్రోస్తా ఉన్నాడు. ఇదిగో అనేక మార్లు నిన్ను పడవేస్తూ ఉన్నాడు. ఈ బాలుడు పడిపోయినట్లుగా, ఆ బాలుడు ఏ విధంగానైతే నరకాన్ని అనుభవిస్తున్నాడో ఆ విధంగా నువ్వు కూడా నీ జీవితంలో నీ యొక్క మరి కుటుంబంలో పరిస్థితుల్లో, ఆ కుటుంబ పరిస్థితులు, ఆ ఉద్యోగ పరిస్థితులు, ఆ వ్యాపార పరిస్థితుల్లో నువ్వు కూడా ఎన్నో మార్లు పడిపోయి లేవలేని స్థితిలో నువ్వు ఉండవచ్చు. అయితే యేసయ్య నీ యొద్దకు వస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలోనికి వస్తున్నాడు ఈరోజు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి, నీ యొక్క పరిస్థితులను మార్చడానికి ఆయన ఈరోజు నీ జీవితం కోసం నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్న మాట యేసయ్య నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడమ్మా. మనుషులు చెప్పిన మాట కాదు ఇది, యేసుక్రీస్తు జ్ఞాపకము చేస్తున్నటువంటి మాట ఇది. ఇది నీవు నమ్మగలిగితే నీ పరిస్థితి మార్చి దేవుడు నీ జీవితాన్ని నూతన పరుస్తాడు, నీ కుమారుని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, ఆ కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదలనిస్తాడు, అప్పులో నుంచి విడుదలనిస్తాడు. ఇదిగో శాశ్వతమైన కృప నీకు చూపుతాడు, నీకు సమృద్ధి జీవితాన్ని ఇస్తాడు, అద్భుతమైన మేలుని జీవితంలో జరిగిస్తాడు. ఇదిగో నిన్ను స్వస్థపరచు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు, నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు. అద్భుతమైన కార్యములను ఆయన చేయడానికి పూనుకుంటున్నాడు. విశ్వాసముతో ఏకీభవించండి. అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. అద్భుతమైన కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. ఇదిగో మనకు అసాధ్యమే, మనం సాధించలేము. మనకు ఆ కాలేజీలో సీట్ రాలేదు, ఇదిగో మనకు మరి ఆ పలానా కంపెనీలో ఉద్యోగం రాలేదు, ఇదిగో పలానా బిజినెస్ నేను చేయాలనుకున్నాను కానీ లోన్ నాకు రావట్లేదు. నా జీవితాన్ని నూతనపరచు, నా జీవితాన్ని నూతనపరచు. అవును, దేవుని అడగాల, మనం దేవుని దగ్గర ప్రార్థించాలి, మొరపెట్టాల. సాతానుడు నిన్ను దేవుని సంబంధిగా ఉండకుండా చేస్తున్నాడు. అందుకే నీ కుటుంబం పైన దీవెన లేదు, అందుకే నీ బిడ్డల పైన దీవెన లేదు, ఆ కాపుదల లేదు. సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకో. సహోదరు, నీ జీవితం మార్చుకో. లైవ్లో నువ్వు వీక్షిస్తున్నావు, నీ కోసమే మాట్లాడుతున్నాను, నీ కొరకే నేను మాట్లాడుతున్నాను. నీ జీవితం మార్చుకో. అద్భుతంగా దేవుడు తన పరిచర్యలో నేను వాడుకుంటాడు. అద్భుతంగా నిన్ను నీ కుటుంబంలో ఒక గొప్ప స్థితిలో పెడతాడు దేవుడు. మంచి కార్యములు నీ జీవితంలో చూస్తావు. నీ జీవితాన్ని మార్చుకో. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఈరోజు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కన్నీళ్లు విడుస్తూ నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ కుమార్తె కోసం, నీ మనమరాల కోసం, మనమని కోసం ప్రార్థిస్తున్నావా? ఏడుస్తున్నావా? అమ్మా, నీ దుఃఖ దినములు సమాప్తము అవుతున్నాయి. నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. నీ బిడ్డల గురించి కలవరపడకు. దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు. ధైర్యం తెచ్చుకో సహోదరుడా, యవనస్తుడా. దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. మంచి జీవితం, మంచి భవిష్యత్తు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుని కోసం నిలబడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తన రెక్కల కింద కాపాడుకుంటూ నీ తరతరములను పోషిస్తాడు ఆయన. ఓ గొప్ప సంతోషం కలిగి ఉండు సహోదరి, గొప్ప సంతోషం కలిగి ఉండు సహోదరుడా. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. విశ్వాసంతో మనము రిసీవ్ చేసుకుందాం. ఆ గొప్ప విశ్వాసంతో మనము దేవుణ్ణి ప్రార్థిస్తాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈరోజు విత్తబడిన వాక్యం వారి జీవితంలో బలమైనదిగా ఉండును గాక. గొప్ప కార్యములు జరిగించండి, గొప్ప దీవెనలు వారిపైన కుమ్మరించండి. మహిమ ఘనత చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.